పొద్దున్నే కాలేజ్‌కి రాంగానే లైబ్రరీకి పోయిర్రు. ఎంత చదువు బిడ్డలో ఏమాత్రం చదువుకుంటారో అనుకోరనుకో మీరు పప్పులో కాలేసినట్టే. అసలు ఏమైంది అనంటే మేము లేట్ పోయినాం. ఆల్రెడీ మేడం వచ్చిందంట. క్లాస్ కూడా స్టార్ట్ అయిందంట. ఇప్పుడు మేము మధ్యలో పోయినామనుకో ఉన్న 90 మంది ముందు మా ఇజ్జత్ అంతా తీస్తది. ఆళ్ళ ఇంట్లో ఉన్న బాధలన్నీ మా మీదనే తీసేస్తది. సో, నేను సింపుల్‌గా క్లాస్‌కి పోకుండా లైబ్రరీకి వచ్చేసిన. ఈ బుక్ దోలాడేలోపే గంట సేపు పట్టింది. ఇక ఫైనల్‌గా ఫార్మకాలజీ బుక్ దొరికింది. కాకపోతే బెల్ అయిపోయింది. ఇక సక్కగా క్లాస్ రూమ్‌లోకి పోయి అట్లా తెచ్చిన బాక్స్ కొంచెం తిన్నా. ఎందుకంటే పొద్దుగాల నుంచి తిరిగి పోయినా కదా గాయ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక ఇప్పుడైతే మనకు గేమ్స్ పీరియడ్. ఇక మనోళ్ళైతే స్టేట్ ప్లేయర్స్ అందరూ వచ్చారు గేమ్స్ ఆడడానికి. ఎట్లాంటి గేమ్స్ అనుకుంటున్నావు? టేబుల్ టెన్నిస్ ఇవన్నీ కాదు. మేము యూనో ఆడతాం. రిచ్ ఉంటుంది మా వాళ్ళది. ఇక మన ఒలింపిక్ ప్లేయర్స్ గేమ్స్ అయిపోయాక చక్కగా క్లాస్ రూమ్కి పోయినాం అనమాట. ఇక ఈ పోయే దారిలో మా వాళ్ళకి తొండ కనిపించింది. ఆ తొండతో జరసేపు టైం పాస్ చేసినాం అనమాట. తొండ అనుకుంటుంది మరి ఇంత ఖాళీగా ఏంట్రా మీరు అని. ఇక అంత ఖాళీ ఉంటారు అనమాట మన వాళ్ళు. ఇక అందరం కలిసి క్లాస్ రూమ్లోకి పోయినాం. మా యూనిఫామ్ చూసుకురనుకో ఎవరైనా తేడానే అనుకుంటారు. ఎవరు రా ఇది ఏడికించి వచ్చిర్రు అని గలీజ్.